ఇవి ప్రాబ్లమ్ బెర్నౌలీస్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతున్నాడు. బెర్నౌలీస్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ వచ్చింది, d బై రో జీ ప్లస్ జెడ్ ప్లస్ v స్క్వేర్ బై 2g. సో ఈక్వేషన్ వచ్చింది మనకి. ఆ బెర్నౌలీస్ ఈక్వేషన్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు. చూడండి ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అని. ద వాటర్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్. సో వాటర్ అనేది ఫ్లో అవుతుందంట త్రూ ఏ పైప్. ఈ పైప్ హ్యావింగ్ ఏ డయామీటర్ 20 సెంటీమీటర్. సో దాని యొక్క డయామీటర్ ఎంత అన్నాడు 20 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్. అంటే ఇది ఏ పైపు? కన్వర్జింగ్ పైప్. ఇట్ ఈస్ సెక్షన్ 1 and 2. సో మనం వాడి ఇచ్చిన డేటా ప్రకారం సో డ్రా చేసుకుంటాం. ఇది ఏ పైప్ మీకు ఐడియా వచ్చిందా? సో ఇట్ ఈస్ ఏ కన్వర్జెంట్ పైప్. ఓకే, సో ఇలా ఉంది. సో నేను దీని గురించి క్లాస్ చేస్తాను ఎందుకంటే డాటాస్ ఇచ్చారు కాబట్టి. ఇలా ఉంది. ఓకేనా? కన్వర్జెంట్ పైప్. That is section 1 and section 2 respectively. The rate of flow through a pipe is 30 liters per second. అంటే discharge ఇచ్చాడు. ఓకే, section 1 is 6 meters above the datum line. So for example datum line ఇది datum line అనుకున్నాను. ఇది datum line. ఇది 6 meters above ఉన్నంత. దేని యొక్క యాక్సిస్ 6 meters above the datum and the section 2 is 4 meters above the datum line. And 4 meters above the datum line. So ఇది అనుకుంటే దీని యొక్క datum line. సో ఇంత ఉంది అంటే సో చూడండి ఒకసారి. అంటే ఫస్ట్ వాడు ఇచ్చిన డేటా ప్రకారం మొత్తం అంతా డ్రా చేసుకుంది. అలా డ్రా చేసుకుంది. ఎలా ఉంటాయి సైడ్ అనుకున్నాడు. ఎలా ఉంది పైప్? దాని యొక్క యాక్సిస్ నుంచి తీసుకోండి, క్లియర్గా ఉండేది. సో ఫస్ట్ ఏమో 6 meters లెంత్ ఉందన్నాడు, ఇంకోటేమో 2 meters 4 meters లెంత్ ఉందన్నాడు. సో చాలా క్లియర్గా రాసేసారు. ఇది సెక్షన్ 2 అనుకుంటే సెక్షన్ 2 ఇట్ హ్యాస్ ఎ డిస్టెన్స్. ఇది సెక్షన్ 2, ఇది సెక్షన్ 1. సో ఫస్ట్ సెక్షన్ 6 meters యొక్క లెంత్ ఉంది, సెకండ్ సెక్షన్ 4 meters లెంత్ ఉంది. అది డయాగ్రామ్ అది. ఓకేనా? సో ఫస్ట్ దాని యొక్క డయామీటర్ 20 సెంటీమీటర్స్. ఫస్ట్ దాని యొక్క డయామీటర్ 20 సెంటీమీటర్స్. సెకండ్ దాని యొక్క డయామీటర్ 10 సెంటీమీటర్స్. అంటే ఇదేమో 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇదేమో 10 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఓకేనా? సో అందుకనే ఇట్ ఈస్ ఎ కన్వర్టింగ్ పైప్. ఓకేనా? సో ఇదేమో దీన్ని ఏమంటారంటే డాటమ్ లైన్ అంటారు. చూడండి ఒకసారి ఇచ్చిన డయాగ్రామ్. The water flow through a pipe having a diameter 20 centimeters and 10 centimeters at section 1 and 2 respectively. The rate of flow through the pipe is 35 liters per second. The section 1 is 6 meters above the datum line and section 2 is 2 meters. Sorry, section 2 is 4 meters above the datum line. అంతేనే కదా, 6 meter datum line కి 4 meter datum line కి హైట్ లో ఉంది. If the pressure at a section 1 is 39.24 Newton per centimeter square, find the intensity of pressure at section 2. అంటే నాకు ఏమి ఇచ్చాడు? సో సెక్షన్ 1 దగ్గర ప్రెజర్ ఇచ్చాడు. ఆ ఎంత ఉందన్నాడు? ప్రెజర్ ఎంత ఉందన్నాడు ఇక్కడ? P1 it is equal to 39.24. సో సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి 10 to the power of 4 Newton per meter square. సో Newton per meter square లోకి కన్వర్ట్ చేసుకోండి, ఎందుకంటే అన్ని ఆర్ఆర్ ఇన్ మీటర్. సో మీటర్స్లో ఉన్నాయి కాబట్టి అన్ని కూడా మీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి. సో చూడండి
అంటే నేను నాకు ఇదేం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే, సో దీని డయామీటర్ ఇచ్చాడు, ఇది హైట్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది బాడీ లిక్విడ్ నుంచి ఫ్లో అవుతుంది, దాని హైట్ ఇచ్చాడు ఫ్రమ్ డాటర్ లైన్ నుంచి. కానీ ఇక్కడ ప్రెజర్ ఇవ్వలేదు, ఇక్కడ వెలాసిటీ ఇవ్వలేదు అనమాట. ఏ ప్రెజర్తో వెళ్తుంది అనేది సెక్షన్ 2 దగ్గర ఇవ్వలేదు. సో యాజ్ ఇమీడియట్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది అదనమాట. సో చూడండి ఒకసారి సొల్యూషన్. ఫస్ట్ d1 is equal to 20 centimeters, that is equal to by 100 చేస్తే 0.2 meters, that is equal to 5/4. సో ఏరియా A1 ఫైండ్ అవుట్ చేయండి. A1 is equal to 5/4 d1 square, that is equal to 5/4 d1, that is 0.2 whole square calculate. ఓకేనా? అలాగే d2 it is equal to 10 centimeters. సో ఏమవుతుంది, that is equal to 0.1 meters. సో దాని నుంచి a2 ఫైండ్ అవుట్ చేయండి. a2 is equal to 5/4 d2 square, it is equal to 5/4 d2 is 0.1 whole square and that. నెక్స్ట్ ఇంకోటి ఏం ఇచ్చాడు, p1 ఇచ్చాడు. p1 is equal to 39.24 సెంటీమీటర్ న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. అన్ని సెంటీమీటర్స్ ఇచ్చాడు, న్యూటన్ మీటర్లో కన్వర్ట్ చేసుకున్నాం. అంటే 39.24 న్యూటన్ పర్ ఇంటూ 1 సెంటీమీటర్ 10⁻10 స్క్వేర్, 1 సెంటీమీటర్ 10 స్క్వేర్ 10⁻4 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ p1. ఓకేనా? సో అన్నీ ఇచ్చాడు, కానీ నాకు ఇవ్వాల్సింది ఇంకా చెప్పిన ఏమన్నది వచ్చింది 0.0314 మీటర్ స్క్వేర్ వస్తుంది. సెకండ్ది 0.00785 మీటర్ స్క్వేర్, 785 మీటర్ స్క్వేర్. సో రెండింటి యొక్క ఏరియాస్ వచ్చేసింది. ఓకేనా? సో నాకు ఇచ్చిన డేటా ప్రకారం చేయండి. ఏం చేస్తారు చూడండి ఒకసారి, నేను అలా చేస్తాను. నాకు ఏమేమి తెలియదు అంటే p2 తెలియదు. సో p1 ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేయండి. బెన్నెలిస్ డైరెక్ట్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయండి. బెన్నెలో ఈక్వేషన్లో విసరుగుతాం అనుకుంటే ఆటోమేటిక్గా ఇట్ గివ్స్ ప్రెజర్ అట్ ద సెక్షన్ 2 దగ్గర ఇచ్చేస్తుంది అనమాట. అందుకని బెన్నెలిస్ ఈక్వేషన్ యొక్క ఇంపార్టెన్స్. సో చూస్తే నాకు q1 it is equal to q2 మనకు తెలుసు ఆల్రెడీ. q1 it is equal to q2 అని ఈ ఒక్కసారి తెలిస్తే చాలు. అంటే q1 ఫైండ్ అవుట్ చేయండి. q1 it is equal to, అసలు q1 డిశ్చార్జ్ మనకి ఎలా ఇచ్చాడు, ఎన్ని లీటర్స్కి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఎన్ని లీటర్స్ ఇచ్చాడు. q1 it is equal to 35 లీటర్స్ పర్ సెకండ్ ఇది ఇచ్చాడు. అంటే 35 లీటర్స్ అంటే నేను మీటర్ క్యూబ్లో 5000 వేస్తే ఆటోమేటిక్ మీటర్ క్యూబ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇది 5000 వేస్తే అంటే 35/1000 లీటర్ పర్ మీటర్ క్యూబ్ పర్ సెకండ్ సబ్మిషన్. ఇది ఎంత వచ్చిందంటే 0.035 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. q1 ఎంత వచ్చింది. ఓకే? సో నెక్స్ట్ నా q1 వచ్చేసి డిశ్చార్జ్. దీని నుంచి డిశ్చార్జ్ q1 నేను ఎలా రాయొచ్చంటే a1 v1 అని ఆల్రెడీ చెప్పాను. a1 v1 అంటే మీటర్ క్యూబ్ పర్ సెకండ్లో ఉంటుందండి. సో దట్ ఈస్ ఈక్వల్ టు q1 వాల్యూ నాకు తెలుసు 0.035. ఓకేనా? ఇస్ ఈక్వల్ టు a1 v1. సో v1 it is equal to 0.035 by a1. అంటే a1 వాల్యూ మనకు ఆల్రెడీ 0.035 బై ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.0314 వచ్చింది. సో v1 is equal to వెలాసిటీ వచ్చేసి చూడండి ఒకసారి ఎంత వచ్చింది 1.114 మీటర్ పర్ సెకండ్. సో నెక్స్ట్ v2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. నాకు ఈక్వేషన్లో q1 is equal to q2 అని తెలుసు.
అంటే సో ఎంత డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు నేను రాయొచ్చు 0.035 అంటే డిశ్చార్జ్ చేంజ్ అవుతుంది అంటే Q2 ఈజ్ ఈక్వల్ టు ఏ రాయొచ్చు A2 V2 కింద రాయొచ్చు A2 వాల్యూ సో ఇది నాకు తెలుసు 0.035 ఈజ్ ఈక్వల్ టు A2 ఇంటూ V2 సో V2 ఈజ్ ఈక్వల్ టు 0.035 by A2 that is V2 is equal to 0.035 divided by A2 value నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను 0.00785 ఓకే సో V2 ఎంత వచ్చినప్పుడు 4.456 meter per second. మీటర్ పర్ సెకండ్ ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఏ పైపు కన్వర్జెంట్ పైపు నేను ఆల్రెడీ చెప్పాను సో వెలాసిటీ ఇనిషియల్ ఎంత ఉండేదో అంత సేమ్ ఉండదు ఓకేనా కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి వెలాసిటీ ఫ్రమ్ సెక్షన్ 1 టు 2కి వేరియేషన్ ఉండేది 1 దగ్గర వెలాసిటీ ఎంత ఉంది 1.1 మీటర్ పర్ సెకండ్ సెకండ్ 1 మీటర్ మాత్రమే వెళ్తుంది వాటర్ కానీ 2 దగ్గరికి వచ్చినప్పటికీ 4 మీటర్స్ పర్ 4.456 అప్రాక్సిమేట్లీ 5 మీటర్ పర్ సెకండ్ అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అయిందా లేదా అంటే పైపు ఒకే డయామీటర్ ఉంటే ఒకేలాగా వెళ్ళొద్దు కానీ డైవర్జెంట్ కన్వర్జెంట్ అయినప్పుడు సెక్షన్ 1కి సెక్షన్ 2కి వెలాసిటీలో చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట ఓకే సో నెక్స్ట్ వెలాసిటీస్ వచ్చేసి సో నాకు డైరెక్ట్ అందులో సబ్మిట్ చేస్తాను ఈక్వేషన్ మనకి ఏంటంటే అలాగే ఇక్కడే ఈక్వెంట్ యాంగిల్లో రాసుకోండి Z1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్ ఇచ్చాడు Z2 ఈజ్ ఈక్వల్ టు 4 మీటర్స్ ఇచ్చాడు మనకి ఈక్వేషన్ ప్రకారం చూడండి అకార్డింగ్ టు బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ప్రకారం చూస్తే కనుక rho by P by that is P1 by here is P1 by rho G ఒకటే లిక్విడ్ కాబట్టి ఇంకా ప్లస్ Z1 ప్లస్ V స్క్వేర్ బై V1 స్క్వేర్ బై 2G is equal to P2 by rho G plus Z2 plus V2 స్క్వేర్ బై 2G సో మనకి ఈ ఈక్వేషన్లో అంతేనే కదా అంటే ఇనీషియల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ అంటే ఒక ఫ్లో అవుతున్నప్పుడు దానికి ఇనీషియల్ ఇట్ ఈజ్ ఈక్వల్ ఫైనల్ అవుతుంది ఓకేనా సో దానికోసమే సో చేస్తాం మనకు కావాల్సిందే P1 P2 కావాలి సో మనకు ఆల్రెడీ P1 తెలుసు రో తెలుసు సో వాట్ అన్నారు కాబట్టి డెన్సిటీ 1 into 1000 that is 1000 into 9.8 సో అన్ని సపరేట్ చేయండి P1 వాల్యూ నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను 3.39.24 whole by rho 1000 కనిపిస్తుందా 1000 into 9.81 plus Z1 is 6 meters plus V1 square అంటే 1.14 whole square by 2 into 9.81 okay it is equal to P2 నాకు కావాల్సింది P2 by rho 1000 into 9.81 plus 4 plus V2 4.456 whole square by 2 into 9.81 సో ఇవన్నిటితో కొంత వాల్యూ వచ్చింది ఇదంతా కొంత వాల్యూ వచ్చింది అలాగే ఇది కొంత వాల్యూ వస్తుంది ఈ వాల్యూని ఏం చేస్తారు ఇక్కడికి బయట తీసుకొస్తే ఈ టోటల్ వాల్యూలో నుంచి ఈ వాల్యూ తీసేయండి దాన్ని ఇంటూ 1000 into 9.81 వేస్తే P2 వాల్యూ వచ్చింది P2 ఎంత వచ్చిందా 40.27 Newton per centimeter square
న్యూటన్ పర్ Meters. సెంటీమీటర్ మీటర్ స్క్వేర్ Centimeters. సెంటీమీటర్ స్క్వేర్ Yes, sir. సెంటీమీటర్ స్క్వేర్. సో ఇది వచ్చిన వాల్యూ. సో యాక్చువల్గా ఇది వచ్చిన వాల్యూ మీటర్స్లో వస్తుంది. మీటర్స్లో వస్తే దాన్ని సో 10⁴తో డివైడ్ చేస్తే we will get pressure. ఓకే డైరెక్ట్. సో చూడండి ఒకసారి మీటర్స్లో వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి. మీటర్స్లో ఎంత వస్తుందంటే 41.051 into 9810 9810 ఇది వచ్చిందా? Newton per meter square. Newton per meter square. న్యూటన్ పర్ Meters. మీటర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్ ఎంత వచ్చింది వాల్యూ. ఓకే మీటర్ స్క్వేర్ ఎంత వచ్చింది. ఓకేనా బై సెంటీమీటర్స్లో వేస్తే తగ్గిపోద్ది ఎంత ఉంటుందో వాల్యూ. అది ఎంత వచ్చిందంటే P2 అంటే బై సెంటీమీటర్స్ అయితే బై ఎంత వేస్తారంటే 10⁴ అయ్యింది. బై 10⁴ వేస్తే మనకి P2 వాల్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వచ్చిన వాల్యూ. 40. సో 41.051 into 9810 by 10. divided by 10⁴ వేస్తే ఇది న్యూటన్ పర్ Centimeters. సెంటీమీటర్ స్క్వేర్ కన్వర్ట్ అవుతుంది. ఓకే డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ వాల్యూ మీటర్స్లో వస్తుంది. అది మీటర్స్లో వచ్చిందని కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో చూడండి స్టార్టింగ్ నుంచి D1 ఇచ్చాడు. A1 మనం ఫైండ్ అవుట్ చేసి చూడు. సో ఎంత వచ్చినట్టు వాల్యూ ఇది. సో అప్రాక్సిమేట్లీ 40 వచ్చినట్టు. 40 న్యూటన్ పర్ సెంటీమీటర్. ఆడ ఎంత ఇచ్చినట్టు వాల్యూ మనకి. ఆడ ఎంత ఇచ్చాడు మనకి. అసలు స్టార్టింగ్ ఎంత ప్రెషర్తో ఉంది 39.24తో ఉంటే ఎండింగ్ మాత్రం 40. అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చింది వాల్యూ ఇది. 40.27 Newton per centimeter square. న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. సో 40.27 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంత వచ్చింది అనమాట వాల్యూ. ఓకేనా. సో అంటే మనకేమో స్టార్టింగ్ 39 పాయింట్ ఉంది. T2 ఏమో 40 ఉంది. సో అన్నీ ఇచ్చాడు. సో క్యాల్కులేట్ చేసుకోండి. ద వాటర్ ఫ్లోయింగ్ త్రూ ఏ పైప్ హ్యావింగ్ ఏ డయామీటర్. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకసారి వినండి. 20 ఉందన్నారు, 10 ఉందన్నారు, అవే తీసుకున్నాం. దాని నుంచి ఏరియాస్ ఫైండ్ అవుట్ చేశారు. అలాగే ప్రెజర్ని సెంటీమీటర్స్ న్యూటన్ మీటర్లో కన్వర్ట్ చేసుకోండి. అలాగే ప్యూర్ లీటర్స్లో ఇచ్చాడు. సో అందులో ఫ్లో అవుతున్న లిక్విడ్. సో నేను దాన్ని కూడా మీటర్లో కన్వర్ట్ చేసుకున్నాను. అలాగే A1 B1 నుంచి వెలాసిటీస్ ఫైండ్ అవుట్ చేశాను. B1 B2 ఫైండ్ అవుట్ చేశాను. ఆ రెండింటిని తీసుకొచ్చి బెర్నౌల్లీస్ ఈక్వేషన్లో నేను డైరెక్ట్గా సబ్మిట్ చేస్తే విల్ గెట్ ఫైనల్ రిలేషన్ అన్నమాట. బెర్నౌల్లీస్. ఓకేనా.